హాయ్ ఫ్రెండ్స్, ఊరు నుండి అయితే మా తమ్ముడు వచ్చిండు. అనుకోకుండా వచ్చిండట. అయితే మా డాడీ వాళ్ళు ఏమేమి పంపిరు అనేది మీకైతే చూపిస్తా. ఒక్కొక్కటిగా చూపిస్తా, ఎన్ని రకాలుగా పంపిరు అనేది కూడా చూడండి. కాలీఫ్లవర్ పంపిండు, ఇంకా మైదా కాకు, ములక్కాడలు, ఇవి 3 మా డాడీ పంపిండు. ఇంకా ఇవి వచ్చేసి అనపకాయ. ఈ అనపకాయ మా అక్కోళ్ళకు ఉందని మా అక్క పంపింది. ఇట్లా మా తమ్ముడు అత్తుండని తెలియంగానే ఆయనతో మా అక్క పంపిందట. ఇవి దీంతో కుడుములు చేసుకుంటారు, మస్తు మంచిగా ఉంటాయి. మా దగ్గర అయితే దీన్ని అనపకాయ అంటారు. ఇది తెలంగాణలో దొరుకుతది. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే అనపకాయ అంటాం. దీంతో కుడుములు అయితే వేసుకుంటాం, మస్తు మంచిగా ఉంటాయి. ఇంకా అన్ని రకాల కూరలల్లో కూడా వేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఉల్లికాడలు, ఉల్లిగడ్డలు చూడురి, మట్టికి మట్టి ఉల్లిగడ్డలతోటే పంపిరు. ఆగమాగంలా మొత్తం బీక్కొని పంపిరు. ఇంకా నెక్స్ట్ ఇగో మిరపకాయలు, నాటు మిరపకాయలు. ఇవి మిర్చిలకైతే మస్తు మంచిగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు ఉండేటి మా ప్రతి వీడియోలు ఉండేది జామకాయలు. ఎప్పుడైనా గానీ మా డాడీ ఖచ్చితంగా తీసుకొస్తాడు మా పిల్లల కోసం అని. ఇవేమో మా చాకులలో బాబాయ్ వాళ్ళు పంపిరట. ఇంక ఇవేమో మా అత్తమ్మ వాళ్ళు పంపిరట మిరపకాయలు. ఇక చూడండి మొత్తం ఇవి. ఎప్పుడైనా మాకు ఊరు నుండి వస్తున్నారంటే వారానికి సరిపడా ఖచ్చితంగా కూరగాయలు అయితే వస్తాయి. అవునా, నిజమా? మాక్సిమం ఎవరి పేరెంట్స్ అయినా ఇట్లనే ఉంటారు కదా, మీకు కూడా ఊరు నుండి ఇట్లనే వస్తాయా? వస్తే కామెంట్ చేయండి. మా వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ ఎవరు పోతారా అని చూస్తారు, ఎప్పుడు ఇట్లనే పంపిస్తారు. ఎవరి పేరెంట్స్ అయినా ఇంతే ఉంటారు కదా, ఎవరు పోతారా ఏం పంపిద్దామా అన్నట్టే ఉంటది కదా, మీకు కూడా అంతే ఉంటుందా? అంతే ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండి, ఇక నేను ఇవన్నీ ఎదుర్కొంటా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.